నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరి ట్రెండ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మీలో చాలా మంది అక్క మేము కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాము, వీడియోస్ ఎలా షూట్ చేయాలి, మీరు ఏ మైక్స్ యూస్ చేస్తున్నారు, ఎలా షూట్ చేస్తున్నారు అని చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. సో నేను యాక్చువల్గా ఇప్పటి వరకు చేసిన సెటప్ అంతా వేరు. అయితే ఇప్పుడు ఇంకొంచెం మోడిఫై చేసుకొని ఇంట్లోనే ఒక చిన్న స్టూడియో సెటప్ లాగా చేసుకుంటున్నాం. అది కూడా అండర్ బడ్జెట్, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా ఒక మినిమల్ సెటప్ అయితే చేసుకుంటున్నాను. లాంగ్ వీడియోస్కి కానీ, మేము అత్తంతో ముచ్చట్ల ఛానల్ ఉంది కదా, దానికి ఏదైనా లాంగ్ వీడియో షూట్ చేయడానికి కానీ, ప్రొడక్ట్ వీడియోస్కి ఇలా అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఒక బ్యాక్ డ్రాప్ని, ఒక సెటప్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. సో మీరు అందరూ అడుగుతూ ఉంటారు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఎలా ఆ సెటప్ అంతా చేసుకుంటున్నాను ఇంట్లో అని చెప్పి మీకు చూపించడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఎక్కడ సెటప్ చేసుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను, ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. సో చలో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము అనుకుంటున్న బ్యాక్ డ్రాప్ సెటప్ అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాము. మేము కొత్త హౌస్లోకి షిఫ్ట్ అయ్యామని మీ అందరికీ తెలుసు కదా. ఇది యాక్చువల్గా మా మెయిన్ హాల్ అనమాట, కానీ ఇప్పుడు దీన్ని స్టూడియో రూమ్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడంతా బ్యాక్ డ్రాప్ వచ్చేలాగా సెటప్ చేయబోతున్నాము. ఎలా టర్న్ అవుట్ అవుతుందని మాకు కూడా తెలీదు, బికాజ్ ఇప్పటి వరకు మేము చేసిన సెటప్ అంతా వేరు, అప్పటికప్పుడు సెట్ చేసుకుని చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఓవరాల్గా ఒక సెటప్ లాగా చేసుకుంటున్నాము, ఇంకా కాన్స్టెంట్గా ఉండేలాగా. మేబీ అప్పుడప్పుడు చేంజెస్ చేయొచ్చు కానీ, బట్ మోస్ట్లీ అక్కడే ఒక దగ్గర సెట్ చేసుకుని అక్కడే వీడియోస్ షూట్ చేస్తాం అన్నట్టుగా చేస్తున్నాము. సో ఇక్కడైతే ఇప్పుడు ఆ సెటప్ అంతా చేయబోతున్నాము. ఈ షెల్ఫ్ని అంటే నాకైతే చాలా రకాల థాట్స్ ఉన్నాయి, వేరే రూమ్ ఎక్కడైనా, ఎందుకంటే షెల్ఫ్ అంతా కవర్ అయిపోతుంది, మా మెమరీస్ అన్నీ ఉంటాయి, మా ఫొటోస్ అన్నీ అవన్నీ కవర్ అయిపోతాయి కదా అని. బట్ స్టిల్ వీఆర్ గివింగ్ ఇట్ అ ట్రై, ఎందుకంటే ఒక్కసారి సెటప్ చేసిన తర్వాత కానీ మనకి తెలీదు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అని. అండ్ మాకు ఇది కొంచెం రూమ్ స్పేషియస్ అనమాట. సో ఏ వీడియోస్ తీయడానికైనా ఎక్కువ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి, సో కొంచెం స్పేషియస్గా ఉన్న దగ్గర మేము సెటప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ప్రస్తుతానికైతే నేను షెల్ఫ్లో ఉన్న ఫొటోస్ ఏం తీయట్లేదు, ఇలానే ఇక్కడనే సెటప్ చేసేస్తాము ఈ ఏరియాలోని. ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాల్సి వస్తేనో, లేదంటే తర్వాత మార్చాల్సి వస్తేనో అప్పుడు కొన్ని తీస్తాను. ప్రస్తుతానికైతే అందుకని అక్కడ ఉన్నవి ఏవి రిమూవ్ చేయలేదు, జస్ట్ అక్కడ ఏ ప్లేస్లో నేను సెట్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. సో చలో ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ సెటప్ చేయాలి ఇక్కడ, దాంతో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ సెటప్ అంతా చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఆబ్వియస్గా కావాలి కదా. మేము నిన్నే వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా ప్లాన్ చేసుకొని పర్చేస్ చేసి తెచ్చేసుకున్నాము. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఏ ఐటమ్స్ యూస్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది చెప్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నేను ఏ ఐటమ్స్ పర్చేస్ చేశాను అని చెప్పి చూపిస్తున్నాను. అంటే మినిమం ఈ ఐటమ్స్ అయినా మనకు కావాలి, చిన్నగా సెటప్ చేసుకోవాలన్నా సరే మినిమం ఈ ఐటమ్స్ అయినా ఉండాలన్నమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీవే ఇవన్నీను, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అంటే ఎవరి బడ్జెట్ కన్స్టెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, బట్ మోస్ట్లీ తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగే చూసుకొని తెచ్చాము. సో ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకొని వచ్చాను, ఏం కావాలి అని చెప్పి చూసేద్దాము. సో ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ స్టాండ్, ఇది సెటప్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటని చూపిస్తాను. ప్రస్తుతానికైతే అది బ్యాక్ డ్రాప్ స్టాండ్. ఇవి లైట్ స్టాండ్స్, ఇవి లైట్స్. సో ఈ లైట్స్కి ఈ స్టాండ్స్ని సెట్ చేయాలి. అండ్ ఇవి బ్యాక్ డ్రాప్స్, అంటే వెనకతల మనం వీడియో చేసినప్పుడు కనిపిస్తాయి కదా ఆ బ్యాక్ డ్రాప్స్. ఇవి వీటికి కనెక్ట్ చేయాల్సిన కనెక్టర్స్, వాటితో పాటు క్యామ్ సెటప్ చేసుకునే, లేదంటే ఫోన్ సెటప్ చేసుకునే కనెక్టర్స్ అనమాట ఇవి. అండ్ ఇవి అంబ్రిల్లాస్, లైట్ స్టాండ్స్కి సెట్ చేసుకోవడానికి లైటింగ్ కోసం తీసుకుని వచ్చినవి. ఇవి మేము యూస్ చేస్తున్న మైక్స్, అండ్ ఇది గింబల్. ఈ రెండు మేము ఆల్రెడీ ఇప్పటికే యూస్ చేస్తున్నాము. అండ్ ఇవి క్లాంప్స్, వీటికి ఏటికి ఎలా సెటప్ చేస్తారక్క అని నన్ను అడగద్దు, ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ నా పక్కన మా వారు, మా టీం అంతా అందరూ ఉన్నారు. సో అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. మేమైతే ఫాస్ట్గా సెటప్ చేస్తాం, ఎలా సెటప్ చేస్తున్నాం అని చెప్పి మీకు చూపించేస్తాము. కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ సెటప్ చేసుకున్నాము, దానికి సంబంధించిన స్టాండ్స్ ఇవి. ముందు స్టాండ్స్ సెటప్ చేసుకుని దానికి బ్యాక్ డ్రాప్ సెటప్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఈ స్టాండ్ సెటప్ చేసేసుకుందాం. సో ఇవి బ్యాక్ సైడ్ సెటప్ చేసుకునే స్టాండ్స్, అండ్ ఇవి వచ్చేసి బ్యాక్ డ్రాప్ కి కావాల్సిన సెటప్ అనమాట. కైండ్ ఆఫ్ ట్రైపాడ్ లా ఉన్నాయి, కానీ అవి ఎలా సెటప్ చేస్తారో నాకు కూడా తెలీదు. సో కంప్లీట్ గా అది సెటప్ చేస్తున్నది నేను చూపిస్తాను, అప్పుడు చూస్తే నాతో పాటు మీకు కూడా అర్థమవుతుంది. సో స్టాండ్స్ అండ్ అలాంగ్ విత్ దట్ మనం బ్యాక్ డ్రాప్ సెటప్ చేసుకునే, చెప్పాను కదా ట్రైపాడ్ లా ఉన్నాయి చూడడానికి. ఫైనల్ గా మరి సెటప్ చేస్తే ఎలా వస్తాయో ఓపెన్ అయితే చేసేసాను నా బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో. సో లెట్స్ సెట్ దిస్ అప్.
సో ఇది మనం బ్యాక్డ్రాప్ వేసుకునే స్టాండ్ సెటప్ చేసుకుని జస్ట్ అటు ఇటు ఒక స్టాండ్ ఉంటుంది అండ్ ఇది మధ్యలోనే ఒక రాడ్ లాగా వస్తుంది అనమాట. వీటిని దేనికి దానికి బిగించుకొని మినిమం సెటప్ లాగా చేసుకున్నాము. సో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ అండ్ ఇంకోటి వచ్చేసి ఈ యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఎందుకు ఈ కలర్స్ తీసుకున్నాను అని అంటే, నేను ఇంతకు ముందు వీడియోస్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్స్ యూజ్ చేసేదాన్ని. అవి ఒకటి బ్లాక్ అండ్ వైట్ నేను ఆల్రెడీ తీసుకున్నాను, అవి యూజ్ చేసినాను, అవి ఉన్నాయి ఆల్రెడీ. సో ఈసారి తీసుకున్న బ్యాక్ డ్రాప్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అనమాట. ఒకవేళ వీటికే నేను ముందు యూజ్ చేసినవి సెటప్ చేయడం అయితే అవి కూడా యూజ్ చేసుకోవడానికి అవుతుంది అండ్ వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి కదా అన్నట్టు. ఇంకా ఎక్కువగా గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తాం కాబట్టి ఒకటి గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. కొంచెం బ్లాక్ లాంటిది ఉండాలి కాబట్టి యాష్ కలర్ తీసుకున్నాను. నేను ఇంతకు ముందు యూజ్ చేసిన బ్యాక్ డ్రాప్స్ ఒకవేళ అవుతాయి అంటే ఈ సెటప్ కి సెట్ అవుతాయి అని అంటే అవి కూడా బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి. సో టోటల్ గా 4 బ్యాక్ డ్రాప్స్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసి ఈ 2 తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది సెటప్ చేయాలి అని చెప్పి అందరు నా వైపు చూస్తున్నారు అనమాట, ఏది ఫస్ట్ వేద్దాము అని చెప్పి. సో ఈ రెండిట్లోని ఫస్ట్ అయితే గ్రీన్ తో స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు చాలా వీడియోస్ నేను బ్లాక్ బ్యాక్ డ్రాప్స్ మీద చేశాను కాబట్టి గ్రీన్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ వేసిన తర్వాత ఎలా టర్న్ అవుట్ అవుతుందని. సో ఫస్ట్ అయితే గ్రీన్ బ్యాక్ డ్రాప్ సెటప్ చేసుకుందాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో కంప్లీట్ గా గ్రీన్. నిజంగా చెప్పాలంటే ఒక కర్టెన్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ నాకు తెలిసి బ్యాక్ డ్రాప్స్ కి కర్టెన్స్ కి చిన్న వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. వీడియోస్ కి ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ కొంచెం ప్రొఫెషనల్ గా ఉండడానికి, వీడియో క్వాలిటీ బాగుండడానికి హెల్ప్ చేస్తాయి. సో ప్రెసెంట్ అయితే మనం ఈ గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ ని సెటప్ చేస్తున్నాం. సో దీన్ని స్టాండ్ మీద సెటప్ చేసి స్టాండ్ మనకు కావాల్సిన హైట్ లో సెట్ చేసుకోవడమే. బ్యాక్ డ్రాప్ అయితే సెటప్ చేసేసాము. స్టాండ్ కి తగిలించేసి మనకు కావాల్సిన హైట్ లోని దీన్ని సెట్ చేసుకున్నాం అనమాట. రాడ్ హైట్ ని బట్టి మనకి ఎంత హైట్ కావాలో సెటప్ చేసుకోవచ్చు. ఇంకా కింద కావాలంటే కూడా సెట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం పైకి కావాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. నాకు ఈ హైట్ కి నా హైట్ బట్టి సరిపోతుంది కాబట్టి ఇలా సెటప్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా లాంగ్ లెంత్ కానీ లేదంటే కింద వరకు పడేలాగా, ఎందుకంటే నేను ఎక్కువ శారీ డ్రేపింగ్ టిప్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాను కదా. సో ఈ వీడియోస్ కి సెట్ అయ్యేలాగా నాకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. సో అలా చేసుకొని అంటే దానికి సెట్ అయ్యేలాగా కుదిరేలాగా చూసుకొని ఆ లెంత్ కి ఆ హైట్ కి మ్యాచ్ చేసుకుని పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ హౌ మై బ్యాక్ డ్రాప్ లుక్స్ నౌ. యాక్చువల్గా గ్రీన్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, బట్ వేసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అంటే కూడా మనం ఇది తీసేసుకుని జస్ట్ స్టాండ్ కి మనం ఎలా కర్టెన్స్ ఎలా తగిలించుకుంటామో సింపుల్ గా అలానే ఇది తీసేసి వేరే బ్యాక్ డ్రాప్ కూడా వేసుకోవచ్చు. స్టాండ్స్ మాత్రం సెటప్ అలానే ఉంటుంది. ఇది చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ బడ్జెట్ లో అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ మై బ్యాక్ డ్రాప్ లుక్స్ నౌ. బ్యాక్ డ్రాప్ సెటప్ అయిపోయింది కదా, తర్వాత లైట్ స్టాండ్ సెటప్ అన్నమాట. మనం ఏ వీడియోస్ తీసుకున్నా, ఎలాంటి వీడియోస్ తీసుకున్నా ఇంట్లో ఉన్న లైటింగ్ మనకి ఎప్పుడు సరిపోదు. మనకి సెపరేట్ లైటింగ్ అంటూ కావాలి వీడియోస్ లోని. కొన్నిసార్లు డార్క్ గా పడుతుంటాం, కొన్నిసార్లు మనం చూపించే ప్రొడక్ట్ సరిగ్గా ఉండదు, మనం సరిగ్గా పడుతుంటాం, వెనక్కి వెళ్ళిపోతే ఒక లైటింగ్ లో పడతాం. ఇదంతా కాకుండా వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ఒక ప్రాపర్ లైట్ సెటప్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే నేను నార్మల్ లైట్ స్టాండ్స్ యూజ్ చేసి కొన్నిసార్లు డే లైట్ లో అలా షూట్ చేస్తూ వచ్చాను. అలా కాకుండా ఏ టైంలో అయినా కన్వీనియంట్ గా వీడియోస్ తీసుకోగలిగేలాగా ఒక సింపుల్ సెటప్ లాగా లైట్ స్టాండ్స్ చేసుకున్నాను. యాక్చువల్లీ వీటిలో రకరకాలు ఉంటాయి. బడ్జెట్ ని బట్టి మనం ఎక్స్ట్రా అంటే ఎక్స్పెన్సివ్ పెట్టుకోవచ్చు, మనకి ఎక్కువ బడ్జెట్ ఉంది మంచి ప్రొఫెషనల్ గా సెటప్ చేసుకోవచ్చు అంటే అలా కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు బడ్జెట్ గా సెటప్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు తక్కువలో ఎలా వస్తుందో అలాంటి నార్మల్ లైట్స్ అయితే తెచ్చుకున్నాను. సో 3 లైట్ స్టాండ్స్, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, సెంటర్ లో ఒకటి. సో స్టాండ్స్ అయితే ఇవి. వీటికి కనెక్టర్స్ చూపించాను కదా ఇందాక స్టార్టింగ్ లో, ఆ కనెక్టర్స్ ని కూడా సెట్ చేసుకున్నాం. పెద్దగా ఏం లేదు, జస్ట్ స్క్రూ లాగా ఉన్నాయి, వాటిలోని టైట్ గా బిగించేసుకోవడమే. ఇలాంటివి మనం చేయలేం కాబట్టి కెమెరాకి అవతల ఉన్న వాళ్ళని ఇవి చేస్తున్నారు అనమాట. సో నేను మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. వాళ్ళు కూడా ఆన్ కెమెరా రాగలిగితే బాగుండు, బట్ వాళ్ళు ఎవరికి వీడియోలో కనిపించడం లేదు. సో నేనే వాళ్ళు సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ స్టాండ్ కి ఈ లైట్ ని సెట్ చేసుకోవాలంట. సంథింగ్ లైక్ ఇలా అని ఏదో చెప్పారు, అది కూడా వాళ్ళే చేస్తారు. ఎందుకంటే స్క్రూస్ తో సెటప్ చేయాలి దీన్ని ఈ కనెక్టర్ కి. సో దీన్ని పెట్టిన తర్వాత దీని మీద అంబ్రెల్లా సెటప్ లాగా వస్తుంది. మనం ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు చూస్తాం కదా పెద్ద అంబ్రెల్లా సెటప్స్. అలాంటి కైండ్ ఆఫ్, అంటే అంత ఎక్స్పెన్సివ్ అంత పెద్ద కాదు మనవి, బట్ కైండ్ ఆఫ్ అలానే ఉంటాయి. మన బడ్జెట్ లో చేసుకుంటున్నాం కాబట్టి. సో చలో స్టాండ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లైట్ సెటప్, అలాగే దాని తర్వాత అంబ్రెల్లా సెటప్ కూడా చేసేద్దాం. మోస్ట్లీ ఏదో రకంగా వాళ్ళు పెడుతున్నప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ. సో లైట్స్ కూడా సెటప్ చేసేసారు. ఇక్కడ ఒక స్క్రూ ఉంది. సో దాన్ని యూజ్ చేసి స్టాండ్ కి కనెక్టర్ సెట్ చేసిన తర్వాత ఈ లైట్ కూడా సెటప్ చేస్తారు. ఇప్పుడు దీని మీద
అంబ్రిల్లా సెటప్ చేస్తారు. అంటే మనం ఎక్స్పెన్సివ్లో మన బడ్జెట్ని బేస్ చేసుకుని చేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం తక్కువ బడ్జెట్ కాబట్టి సో ఇదంతా నా బడ్జెట్లో చేసుకుంటున్నాను. లైట్స్ అయితే పెట్టేసాము 3 స్టాండ్స్కి. ఇప్పుడు వీటికి అంబ్రిల్లాస్ కూడా సెటప్ చేసేద్దాం. సో ఇవి అంబ్రిల్లాస్ అనమాట. వీటిని ఇప్పుడు లైట్ స్టాండ్స్కి సెటప్ చేస్తారు. పొరపాటున నేను ఫస్ట్ చూసినప్పుడు ఇలా వీటితో పాటు ఎప్పుడైనా రైనీ సీజన్లో వర్షం పడితే అప్పుడు వేసుకుని వెళ్ళిపోవచ్చా బయటికి అని అడిగాను. సో అలాంటి థింగర్ పనులు మనం ఏం చేయొద్దు. సో ఇవి సెపరేట్ అంట, చూడ్డానికి అంబ్రిల్లా లానే ఉంటుంది కాబట్టి, కానీ మనం యూజ్ చేసే అంబ్రిల్లా లాంటివి అయితే కాదు. సో వీటిని ఇప్పుడు లైట్కి సెటప్ చేస్తారనమాట. సంథింగ్ ఇలా లైట్ ముందు ఇలా వస్తుంది. సో దీనిలో నుంచి సాఫ్ట్గా క్లియర్గా లైట్ మన ఫేసెస్ మీద మన మీద పడుతుంది అనమాట. సో వీడియోలో క్వాలిటీ పెంచుకోవడానికి, లైటింగ్ నీట్గా ఉండడానికి వీటిని యూజ్ చేస్తారు. ఇలా డైరెక్ట్ లైట్స్ కూడా పెట్టి చేయొచ్చు, బట్ అంత లైట్ని మనం కళ్ళ మీద పెట్టుకొని ఆ ఎఫెక్ట్ని తీసుకొని అంత చేయడం కంటే సింపుల్గా వాటితో పాటు ఇంత ఎఫర్ట్ చేసినప్పుడు అంబ్రిల్లాస్ కూడా సెటప్ చేసేసుకుంటే మనకి అంత ఎఫెక్ట్ ఉండదు కళ్ళ మీద. అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ అంటే మనం చేసే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో చలో వీటిని ఇప్పుడు లైట్ మీద సెటప్ చేసేద్దాం. సో అంబ్రిల్లా సెటప్ చేసేద్దాం. ఇక్కడ ఒక హోల్ లాగా కనిపిస్తుంది కదా, స్క్రూని యూజ్ చేసి అందులోకి అంబ్రిల్లా సెటప్ చేసుకోవడమే. మనం సెట్ చేయలేనివి నేను వాళ్ళందరితోనే చేయించాను, వాళ్ళ వీడియోస్లోకి రారు కాబట్టి నేను సెట్ చేసిన తర్వాత చూపించాను. ఇవి మనమే చేసుకోగలిగినావు కాబట్టి నేను చూపించేస్తున్నాను. సో ఈ హోల్లోకి దీన్ని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు, చూసారు కదా రాడ్ కనిపిస్తుందా, ఈ లోపలికి ఇలా వస్తుంది. సో మనకి ఎంత ఎస్టిమేటెడ్గా కావాలి, నేను ఇప్పుడు అన్నీ ఒకేలా పెట్టుకోవాలి. సో ఒక ఎస్టిమేటెడ్ సైజ్ తీసుకున్నాను. సో దాన్ని అందులో పెట్టేసిన తర్వాత స్క్రూ టైట్ చేసేసుకోవడమే, అంతే. సో ఇందాక చెప్పినట్టు ఇలా అంబ్రిల్లాస్ ఉండడం వల్ల చాలా సాఫ్ట్ లైటింగ్ అనేది ఫేస్ మీద వస్తుంది. సో లైట్ స్టాండ్ సెటప్ అయితే అయిపోయింది బుజ్జి. సో వీటి మధ్య నేనే కనిపించట్లేదు. ఆబ్వియస్లీ మనం ఇటువైపు ఉండి మన ఎదురుగా లైట్ స్టాండ్స్ ఉంటాయి కాబట్టి అంత అంటే ఇక్కడ చూపిస్తున్నంత ఇదిగా ఉండదు. మీకు చూపించడానికి నేను ఇలా పెట్టించాను అంతే. హైట్స్ కూడా ఎందుకు ఇంత వేరియేషన్లో పెట్టించాను అంటే ఏ హైట్లో అయినా మనం సెటప్ చేసుకోవచ్చు అని మీకు తెలియడం కోసం ఇలా డిఫరెంట్ హైట్స్లో పెట్టాను. నార్మల్గా అయితే 3 ఒకే హైట్లో పెట్టుకొని షూట్ చేసినప్పుడు ఒక్కటే హైట్లో సెటప్ చేసుకొని లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి, సెంటర్లో ఒకటి పెట్టుకొని మనం షూట్ చేసుకుంటే మనకి బ్యాలెన్స్డ్గా క్వాలిటీగా ఉంటుందన్నమాట. సో సెటప్ అయితే అయిపోయింది. వీటికి ఎలా సెట్ చేసుకోవాలో వాటన్నిటిని పెట్టేశాను. ఇప్పుడు ఈ బ్యాక్డ్రాప్ ని బేస్ చేసుకొని లైట్స్ అటువైపు పెట్టి మనం వీడియో ఎలా తీసుకోవచ్చు అనేది చూపించాలంటే యాక్చువల్గా అయితే ఈ లైట్స్ అటు పెట్టేసి జస్ట్ నేను ఇటు నించుంటాను. సో ఎలా పడుతుంది ఏంటి అని చెప్పి నేను చెక్ చేసుకోవడం వరకే. మీకు ఒకవేళ ఈ లైట్స్తో ఎలా షూట్ చేస్తున్నాను అని కావాలి అని అంటే అది సెపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇలా చూపించలేను. ఇవి వాటి పెట్టి వీడియో తీసి ఎలా అవుతుంది అని చెప్పి ఒక 2-3 పర్సన్స్ ఉండాలి అవన్నీ షూట్ చేయాలంటే. సో ఇప్పుడు అవ్వదు కాబట్టి ప్రస్తుతానికి అయితే సెటప్ చేసుకోవడం చూపించేస్తాను. లైట్ సెట్ పెట్టిన తర్వాత మొత్తం సెటప్ ఎలా ఉంది అని ఓవరాల్గా అయితే చూపిస్తాను. లెట్స్ సీ. సో ఫైనలీ దిస్ ఈస్ హౌ వి సెటప్ బ్యాక్ డ్రాప్ అలాంగ్ విత్ ద లైట్ స్టాండ్స్. ఇలా అయితే సెటప్ చేసుకున్నాను నా బడ్జెట్లో. అంటే లైక్ ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అని ఇందాక చెప్పాను కదా. సో తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా మినిమల్ సెటప్ అయితే చేసుకున్నాను. అండ్ దీని తర్వాత నుంచి వచ్చే వీడియోస్కి, నేను ఇప్పటివరకు పోస్ట్ చేసిన వీడియోస్కి ఖచ్చితంగా వేరియేషన్ ఏంటి ఎలా ఉంది అని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చెక్అవుట్ చేయండి. ఫైనల్గా అయితే మన సెటప్ అంతా అయిపోయింది. అండ్ ఈ సెటప్లో మీకు మిస్ చేసింది ఏంటి అంటే ఈ ట్రైపాడ్. యాక్చువల్గా అయితే ఇది నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన లైట్ స్టాండ్ అనమాట. ఇది యాక్చువల్లీ ఒక లైట్ స్టాండ్. దీన్ని పెట్టుకొని నేను ఇప్పటి వరకు షూట్ చేసిన వీడియోస్ అన్నీ చేశాను. ఇప్పుడు ఈ లైట్ స్టాండ్స్ వచ్చేసాయి కాబట్టి ఆ లైట్ స్టాండ్ని లైట్ సెటప్ అంతా తీసేసి ట్రైపాడ్ కింద కన్వర్ట్ చేశాను, జస్ట్ ఒక కనెక్టర్ యూజ్ చేసి. సో దానికి మోస్ట్లీ మేము అన్నీ ఫోన్తోనే షూట్ చేస్తాం కాబట్టి మీకు చూపించడానికి ఇలా ఒక ఫోన్ సెటప్ చేసేసి ట్రైపాడ్ చూపిస్తున్నాను అనమాట. యూజ్ చేసినవి మాత్రం ఖచ్చితంగా కిందన ట్యాగ్ చేస్తాను ఎంత వీలైతే. అంటే లైక్ అన్నీ ఒకవేళ ట్యాగ్ చేయడం అవుతుందా అని చూసి, ఒకవేళ అయితే మాత్రం ఆన్లైన్లో ఉన్న లింక్స్ అన్నీ యాడ్ చేస్తాను. మేము మాత్రం ఇవన్నీ ఆఫ్లైన్లోనే తీసుకున్నాము. ఓవరాల్గా బడ్జెట్ అంతా అలా ఒక 10,000 11,000 అంటే 12,000 లోపు కనెక్టర్స్తో సహా 12,000 లోపు అయిపోయింది. ఎందుకు అని అంటే ఈ ట్రైపాడ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది. ఒకవేళ ఎక్స్ట్రా ట్రైపాడ్ మనకు కావాలి అని అనుకుంటే మాత్రం దానికి మళ్ళీ ఒక 2,000 3,000 ఎక్సెస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీరు చూపిస్తున్న సెటప్ మాత్రం 2 బ్యాక్ డ్రాప్స్తో కలిపి మొత్తం అంతా 12K 11K అలా అయ్యింది. సో 12K ఓవరాల్గా అయినట్టు అనమాట.
ఇందాక చెప్పినట్టు ట్రైపాడ్ ఎక్స్ట్రాగా కావాలి అంటే ఎక్సెస్గా ఇంకొక 2000 అవుతుంది. వీటి లింక్స్ అన్నీ ఆన్లైన్లో ఒకవేళ దొరుకుతున్నాయి ఇవి అని అంటే నేను వాటి లింక్స్ అన్ని కింద ట్యాగ్ చేస్తాను. అలానే వీడియో స్టార్టింగ్లోని నేను మొత్తం సెటప్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని చూపించినప్పుడు మైక్ అండ్ గింబల్ కూడా చూపించాను. ఇవి ఇప్పుడు కొత్తగా పర్చేస్ చేసినవి కాదు, నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు వేరేవి యూస్ చేస్తుంటే, కానీ రీసెంట్గా ఆల్మోస్ట్ పెళ్ళైన తర్వాతనే అంటే ఒక 7-8 months బ్యాక్ పర్చేస్ చేసినట్టున్నాను ఇవి. మీరు అప్పటి నుంచి ఏ మైక్స్ యూస్ చేస్తున్నారు అక్క అని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. యాక్చువల్గా వీటికి 2 కనెక్టర్స్, అంటే మనము ఒకటి సిపిన్ కనెక్టర్ వస్తుంది, ఒకటి ఐఫోన్ ఇంతకుముందు ఓల్డ్ వెర్షన్స్ ఐఫోన్స్కి కనెక్టర్ ఉండేది కదా, ఆ కనెక్టర్ వస్తుంది. దాంతో పాటు కెమెరా కనెక్టర్ ఒకటి వస్తుంది, 2 మైక్స్ కూడా వస్తాయి అనమాట. ఇది ప్రమోషన్ కాదండి, జస్ట్ మీరు ఏది యూజ్ చేస్తానని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఇది హాలీల్యాండ్ వాళ్ళది. దీనిది కూడా నేను ఆల్రెడీ ముందు కొన్ని వీడియోస్లో దీని లింక్ షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఒకసారి ట్యాగ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. ఈ మైక్స్ని అయితే యూజ్ చేస్తాం లాస్ట్ 6-7 months నుంచి. క్వాలిటీ చాలా బాగుంది. సౌండ్ వైజ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది, నాకు చాలా నచ్చాయి. సో అలానే మైక్స్తో పాటు ఈ గింబల్ కూడా తీసుకున్నాము అప్పుడే. అంటే 1 lakh హిట్ అవ్వకముందు తీసుకున్నట్టున్నాము. 1 lakh సబ్స్క్రైబర్స్ హిట్ అవుతాము అన్న టైంలో తీసుకున్నాము. ఎందుకంటే ఆబ్వియస్గా కంటెంట్ మారే కొద్దీ దాని క్వాలిటీ, దాని బ్యాక్గ్రౌండ్ సెటప్ ఇవన్నీ మారుస్తూ ఉండాలి. బయటికి కనిపించే క్వాలిటీతో పాటు ఇంటర్నల్ వర్క్ కూడా ఇంత సెటప్ ఇంత వర్క్ ఉంటుంది అనమాట. సో నాకు ఇంతకు ముందున్న సెటప్కి ఆ మైక్స్తో పాటు ఈ గింబల్ కూడా యూజ్ చేసేదాన్ని. యాక్చువల్గా దీనికోసం నిజం చెప్పాలంటే పెద్దగా నాకు తెలియదు, ఎందుకంటే ఆ మూమెంట్కి ఎవరైతే షూట్ చేస్తున్నారో టీం వాళ్ళు ఎవరైనా ఉండి, లేదంటే మా వారు షూట్ చేస్తూ ఉంటే వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. సో దీన్ని నేను పర్సనల్గా నా కోసం నేను ఎప్పుడు అంటే లైక్ నేను స్పెసిఫిక్గా యూజ్ చేయలేదు. నా వీడియోస్ అన్నీ స్టోర్ వీడియోస్ కానీ బయట వీడియోస్ కానీ దీంతోనే షూట్ చేస్తాము. బట్ ఇన్ఫ్యాక్ట్ అది షూట్ చేస్తున్న వాళ్ళకి ఈ సెట్టింగ్స్, ఈ ప్రొసీజర్, దీన్ని ఎలా యూజ్ చేస్తారో అన్నీ తెలుసు. బట్ నేను ఏం యూజ్ చేస్తున్నానో మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇది మైక్స్ కలిపి అరౌండ్ ఒక 25K ఆ రేంజ్లో అయ్యింది అప్పుడే మాకు. బట్ స్టిల్ మంచి కంపెనీవి మంచి బడ్జెట్ పెట్టి కొనేసుకుంటే లాంగ్ లైఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ సఫర్ అవ్వక్కర్లేదు అన్నట్టు అప్పుడు తీసుకున్నాము. అప్పుడు ఇవి తీసుకున్నాము, కొంచెం గ్యాప్ ఇచ్చి ఆల్మోస్ట్ 7-8 months తర్వాత ఈ సెటప్ అంతా చేసుకున్నాము. సో ఫైనల్గా ఒక బార్డర్ అండ్ ఒక మైల్ స్టోన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఒక స్టూడియో సెటప్ లాగా చేసుకొని వీడియోస్ చేసుకోవడానికి. ఆబ్వియస్లీ దీంట్లో మీ సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇక్కడి వరకు సపోర్ట్ చేసి ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు మీరు అందరూ కూడా. ఆబ్వియస్గా మీ అందరి సపోర్ట్ కూడా ఒక రీజన్, దానికి మాత్రం థ్యాంక్ యూ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బై ద వే మా సెటప్ అంతా చూపించేశాను కదా, ఎలా ఉంది సెటప్ అంతా ఏంటి అని చెప్పి నాకు కమెంట్ బాక్స్ చెప్పేయండి. సో దట్ మీకు ఎలా అనిపించిందో నాకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం కంపల్సరీగా ఈ సెటప్లోని నేను ఏదైనా ఫోటోషూట్ ఆర్ వీడియో షూట్ చేసి కంపల్సరీ పోస్ట్ చేస్తాను. లేదంటే నాకు ఒక ఐడియా వచ్చింది యాక్చువల్లీ, ఫస్ట్ సెటప్ అంతా చేసుకున్నాం కదా, ఒక ఫస్ట్ ఫోటోషూట్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఒకవేళ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా అది కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇంకా క్లియర్గా కావాలి, ఒకవేళ అంటే ఏది ఎంత కాస్ట్ పడిందో కూడా క్లారిటీగా కావాలక్క అంటే నాకు అది కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను సెపరేట్గా దేని కాస్ట్ ఎంత పడిందని ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను. ఓవరాల్ సెటప్ అయితే నేను ఇందాక చెప్పినట్టు 12,000 పడింది. అండ్ మైక్ అండ్ గింబల్స్కి 25K అయ్యింది. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే క్వాలిటీ వైజ్, లైటింగ్ వైజ్ చాలా చేంజ్ నాకే అనిపిస్తుంది. చలో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ సెటప్ అంతా నాకైతే నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ చెప్పేయండి. ఇదే ప్లేస్లో ఇంతకంటే మంచి వీడియో చేస్తూ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.